ఇది నేషనల్ టెలివిజనే ఒప్పుకుంటా. ఇక్కడ అమ్మాయిలతో మిస్‌బిహేవ్ చేయడం తప్పే ఒప్పుకుంటా. 'బిగ్ బాస్' హౌస్‌లో ఒకరిని మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం కూడా తప్పే ఒప్పుకుంటా. కానీ అది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్‌షిప్ బాండ్‌తో జరిగిందా? ఊరికనే జరిగిందా? కావాలని చేసిందా? అబ్యూజ్ చేసిందా? లేదు కదా! అలాంటప్పుడు అక్కడున్న అమ్మాయి రీతూ చౌదరిని అడిగి, "ఏంటమ్మా యూ ఆర్ కంఫర్టబుల్ విత్ దిస్సా?" అని అడగాలి కదా! ఇప్పుడు తనుజాని గానీ, కళ్యాణ్‌ని గానీ ఈ చేతులేసుకోవడం విషయంలో పోయి పర్సనల్‌గా కన్ఫెషన్ రూమ్‌లో అడిగి, "కంఫర్టేనా? నీకేమైనా ప్రాబ్లమ్ ఉందా? నీకేం ఇబ్బంది లేదు కదా? నువ్వు ఓకే కదా? నువ్వు ఓకే కదా?" అని అడిగినట్టుగానే అలా నెట్టడం వల్ల నువ్వేమైనా ఇబ్బందిగా ఫీల్ అయినావా అని అడగాలనా? లేదంటే బెల్టు తీసుకొని కొడతా, ఇంట్లో నుంచి బయటకు గెట్ ఔట్ ఫ్రమ్ ద హౌస్, ఓపెన్ ద డోర్స్ ఇవన్నిటికి నిజంగా డిమాండ్ అర్హుడా? మీరెంతమంది ఇది బీబీ ఏసిన స్ట్రాటజీ అనుకుంటారు? ఎంతమంది తప్పు అనుకుంటున్నారు? ఎంతమంది రైట్ అనుకుంటున్నారు? ఇలా చేయడం వల్లనే డెమాన్ పవన్ కనీసం ఫోకస్‌లోకి వస్తాడు, కనీసం ముందరికి వస్తాడని ఎంతమంది అనుకుంటున్నారు? ఇది కాయిన్‌కి 2 సైడ్ ఉంటది. ఒక సైడ్ ఏమో జనాలు అరే! అక్కడ రీతూకి నొప్పి లేదు, ఈయనకి బాధ లేదు, ఈళ్ళిద్దరి మధ్యలో కంఫర్ట్‌నెస్ ఉంది. ఆయనేదో నెట్టిండు. అసలది నెట్టింది కూడా ఊకే పొద్దంతా లొల్లి. పొద్దంతా ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 3 గంటలకు, సాయంత్రం 7 గంటలకు, రాత్రి 10 గంటలకు జరిగే రెగ్యులర్ లొల్లిలో, రెగ్యులర్ పంచాయతీలో జరిగిన ఒక అపశృతి మాత్రమే, అంతకు మించింది లేదు అని చూసి అందరికీ తెలుసు. అందరికీ తెలిసినప్పుడు ఇది పెద్ద పంచాయతీ కానప్పుడు దీన్ని ఇంత సీరియస్‌గా చేయాల్సిన అవసరం లేదు. కానీ సంజనక్క ముందే గెస్ చేసింది. ఇది నేషనల్ టెలివిజన్. ఇక్కడ ఇలాంటి కెమెరాల మీద నిజంగా ఇవి నెట్టినయి చాలా హార్డ్‌గా కనబడతాయి. నేను చెప్తున్నా అని ఫస్ట్ తమ్ముడా అరే తమ్ముడా వద్దురా ఇట్లాంటివి చేయకురా. నీకు నిజంగా చెప్తున్నా ఇలాంటివి చేస్తే నెగెటివ్‌గా కనబడతాయి. కెమెరాలో చాలా పెద్దగా కనబడతాయి. ర్యాష్‌గా కనబడతాయిరా. నువ్వేదో సరదాగానే అన్నావు. కానీ అది కెమెరాలో చాలా పెద్దగా కనబడతాయిరా అని చెప్పింది. అది చెప్పినట్టుగానే ఆ క్లిప్‌ని ట్విట్టర్‌లో రచ్చ చేసి పెట్టిర్రు. రకరకాల సోషల్ మీడియాస్‌లో రకరకాలుగా స్ప్రెడ్ చేసిర్రు. వీడేంటి అమ్మాయిల మీద ఇట్లా పడుతున్నాడు, అమ్మాయిలు ఇట్లా నెడుతున్నాడు అని చెప్పి రకరకాలుగా స్ప్రెడ్ చేసిర్రబ్బా. దీన్ని రచ్చ చేసిర్రు. ఇప్పుడు మన రివ్యూ సంఘంలో ఉన్నోళ్ళు, మనోళ్ళు, మన సబకరైజర్ కుటుంబ సభ్యులు, లేదంటే తోటి రివ్యూవర్ సబకరైజర్ కుటుంబ సభ్యులకు ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇది పెద్ద విషయం కాదు. ఇది వాళ్ళ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ బాండ్ తోటి జరిగింది. అండ్ ఇది నాగార్జున గారు స్ట్రెస్ చేస్తే దీనివల్ల డిమాండ్ పవన్కి ప్లస్ అయితే తప్ప మైనస్ కాదు. ఇట్లాంటివన్నీ మనకు ఐడియా ఉంటాయి. కానీ సగటు పబ్లిక్ ఎట్లా అంటే ఆ క్లిప్ వరకే చూసినప్పుడు ఊరియమ్మ వీడేంద్రా అమ్మాయిల మీద గట్లా చేస్తాను, గీడేవాడు డెమాన్ అని పేరు పెట్టుకున్నట్టుగా, డెమాన్ అంటే దయ్యం లెక్కన బిహేవ్ చేస్తాను కదా అనే సెన్స్ వస్తుంది. ఇదంతా రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళు ఉంటారు కదా. అఫ్కోర్స్ ఈ ప్రేమ పావురాల గురించి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం ఈ ట్రోల్స్లోనో మీమ్స్లోనో, కానీ చెప్పలేం ఇది అట్లా నెగిటివ్గా పోతుంది అని ముందే సంజనక్క గెస్ చేసినట్టుగానే ఇది నెగిటివ్గా కొంతమందికి పోయింది, పాజిటివ్గా కొంతమందికి పోయింది. లైట్ తీసుకున్నారు, పిచ్చిలేసింది కొంతమందికి, ఏంద్రా నాయన ఇలా పంచాయతీ అని అన్నీ వదిలేశారు. కానీ నాగార్జున సార్ స్ట్రెస్ చేసి డెమాన్ పవన్ని టార్గెట్ చేసినట్టు చేసి, సెంటర్ చేసి, కార్నర్ చేసి, ఏదో ఒక మూలకు చేసి మొత్తానికి అయితే బయటకు పోను అని చెప్పడము. బయటకు పోయిండా, మరి ఏం జరిగింది మాట్లాడుకుందాం. అట్నే సంజనక్క ప్లేట్ పక్కన పెట్టేసింది కదా పప్పు, ఆ పప్పు వేసినప్పుడు తనుజతో పంచాయతీ జరిగింది కదా, అలా అన్నం ప్లేట్ని పక్కకు పడేయడం, కొంచెం అన్నం మెతుకులు సైడ్కి పడతాయి అన్నట్టు అది క్లోజ్ చేసి మనకు అప్పుడే క్లోజ్లో జూమ్ వేసి చూపించారు. అప్పుడే నేను అనుకున్నా ఓరి అమ్మ ఇది అన్నం ప్లేట్ ఇసిరేసినట్టు కిందికి వస్తుందేమో అని. ఇది కెమెరా యాంగిల్స్ ఎట్లుంటాయంటే ఇప్పుడు దిమానికి బుద్ధులు చెప్పిన సంజనక్కకి ఇది గమనించుకోలేకపోయింది. ఇట్లా అన్నది అంతే, నేను తినను అని ఇట్లా ప్లేట్ అనగానే అది స్ప్రెడ్ అయింది రైస్. అది పట్టుకున్నాను నాగార్జున సార్. నీకు అన్నం అంటే అంత వాల్యూ లేదా, అట్లా పడేసిపోతావా ప్లేట్ని అని, అన్నం ప్లేట్ని నెట్టేస్తావా, పక్కన వాళ్ళకి చెప్తావు కదా బుద్ధులు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు. అండ్ ఇమాన్యుల్ మధ్యలో ఇన్వాల్వ్ చేసి మీ మమ్మీ ఇట్లా చేస్తుంటే క్యాప్టెన్ నువ్వేం చేస్తాను అనే ముంగట కూర్చున్నావు, నువ్వేం చెప్తున్నావు, అన్నం అట్లా ఇసిరేసిపోవడం కరెక్టా అనే పంచాయతీ మీదకి వెళ్ళి తనుజకు పాజిటివ్గా, సంజనాకి నెగిటివ్గా, ఇమాన్యుల్కి నెగిటివ్గా గట్టిగా క్లాస్ పీకారు. మనకి ఇప్పుడు ప్రోమోలో చూసిందే కాదు, నేను ప్రోమోలకు మించి చెప్తున్నా. సో ఈ విషయం మీద ఇట్లా క్లాస్ పీకడం మీరేమంటారు? ఆ రోజు అన్నం పెట్టుకుంటే అన్నం ప్లేట్లో ఉన్నప్పుడు పప్పు వేసిన వ్యక్తికి అన్నం ఎవరు వేసిర్రు, ఎందుకు వేసిర్రు అవన్నీ అప్పుడే అడగచ్చు కదా, తినేటప్పుడు ఎందుకు అడగడం అనే పాయింట్ మీదకి వెళ్ళి నేను పెట్టుకుంది కొంచెమే అమ్మ చూసినావు కదమ్మా ప్లేట్లో చూసినావు కదా, నువ్వే పప్పు వేసినావు కదమ్మా అని ఎంత చెప్తున్నా వినకుండా ఇరిటేట్ చేస్తే అప్పుడు సంజనక్క కోపం వచ్చింది. మళ్ళీ తిండి దగ్గర ఈమె రేషన్ మేనేజర్ అయితే పంచాయతీరా నాయన అని కోపం వచ్చింది. అక్కడ నాకు సంజనక్క గింత తప్పలేదనిపించింది. కోపం రావచ్చు. అఫ్కోర్స్ ప్లేట్ ఇసిరేయడం మాత్రం తప్పే, ఏది చేసినా ప్లేట్ ఇసిరేయడం తప్పే. ఆడియన్స్ జడ్జిమెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ప్లేట్ ఇసిరేసింది కాబట్టి తప్పే, తనుజ రైట్. అండ్ కళ్యాణ్ వర్సెస్ ఈ తనుజ పంచాయతీలలో కూడా వీడియోలు వేసి చూపించి అన్ని రకాలుగా చూపించి ఆడియన్స్ అడిగితే ఆడియన్స్ అంతా తనుజ రైట్, కళ్యాణ్ రాంగ్. బెండకాయ ఆలుగడ్డ పంచాయతీలో కూడా తనుజ రైటు, కళ్యాణ్ రాంగ్. అన్ని పంచాయతీలో కూడా తనుజ రైటు, కళ్యాణ్ రాంగు, తనుజ రైటు, సంజన రాంగు, తనుజ రైటు, ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు రాంగ్. నేను నిన్ననే చెప్పిన, నాగార్జున సార్ అడగడానికి ఏమున్నాయనే వీడియోలో నేను చెప్పిన. సో
ఈ 3 పంచాయతీలను హైలైట్ చేస్తూ అటే భరణి అన్న గురించి, ఆ స్పాన్సర్ టాస్క్ పంచాయతీ గురించి అండ్ రాము సంచాలక్‌గా చేసిన దాంట్లో మిస్టేక్ చేసినామని చెప్పి వీడియోస్ ప్లే చేసి చూపించి, రాము అయితే సంచాలక్‌గా రాంగ్ చేసిండు అని అంటే ఇద్దరు సైడ్ ఈక్వల్‌గా ఉన్నప్పుడు అది మళ్ళీ నడిపించడమా, లేదంటే మళ్ళీ ఇంకోసారి కండక్ట్ చేయమని బిగ్ బాస్ రిక్వెస్ట్ చేయడమా, లేదంటే ఆ ఫైనల్ కాల్ ఎవరెవరికి సపోర్ట్ చేస్తారో నేను ఒక టైం ఇస్తున్నా పోయి నిలబడ్డా ఏదోటి చెప్పి ఏదోటి చేసి కనీసం బిగ్ బాస్ కన్నా చెప్పి ఏదైనా చేస్తే బాగుండు. సంచాలక్‌గా తుది నిర్ణయం ఆయనదే కాబట్టి తీసుకున్నాడు. నేను ఇక్కడనే అంట మరి పోయిన వీకు మాదిరి అక్క రాంగ్ చేసింది సంచాలక్‌గా, మరి సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అని చెప్పి తనుజ చేతికి పోయి గోల్డెన్ బజర్ ఇచ్చి ఈరోజు మాదిరి అక్క సేవ్ అయ్యేటట్టుగా చేసిన, అంటే ఇంకా సేవ్ అయిందా కాలేదో ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు, సేవ్ అయ్యేటట్టు చేసిన బీబీ టీం మాత్రం అంటే అప్పుడు నాగార్జున గారు సంచాలక్ ఈజ్ రైట్ అంటే ఓకే. ఇప్పుడు మరి రామ్ నేను అందుకే అన్నా మనం రేపు మాట్లాడుకుందాం, నాగార్జున సార్ సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ కదా అని అంటాడా, మరి సంచాలక్ డెసిషన్ ఫైనల్ కాదు అట్టెట్ట తీసుకుంటావు నువ్వు రాంగ్ నిర్ణయం అని చెప్పి రాముని ఎక్కితే అప్పుడు మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, మాట్లాడుకుందాం. రాముని రాంగ్ అన్నారు, రాముకు వీడియో వేసి రాంగ్ అని చెప్పారు. సంచాలక్ డెసిషన్ ఫైనల్ కదా సార్, మరి సంచాలక్ ఎదురొస్తారా? బిగ్ బాస్ అంతటా ఉండలేక సంచాలక్ని క్రియేట్ చేసిండు, సంచాలక్ చెప్పిన నిర్ణయం ఫైనల్ కదా. ఏందో డిమాండ్ పవన్ విషయంలో అయితేనేమో సంచాలక్ డెసిషన్ రాంగు, ఆయన కెప్టెన్సీ పీకేస్తారు. అదే డిమాండ్ పవన్ విషయంలో ఫ్రెండ్లీ బాండ్తో ఆయన నెడితేనేమో బెల్ట్ తీసుకుని కొడతా ఇంట్లోకెళ్ళి బయటకు బాగుంటారు. ఇదే వేరేటోళ్ళ విషయంలో అయితే ఇంకో రకంగా రియాక్ట్ అవుతారు. కానీ ఏ మాటగా మాట నాగార్జున సార్ డిమాండ్ పవన్ విషయంలో రియాక్ట్ అయిన విధానము డిమాండ్ పవన్కి ఎంతో మైలేజ్ని ఇస్తుంది. టాప్ 5కి తీసుకెళ్లే సిచ్యువేషన్కి వస్తే టాప్ 5 కాదు విన్నర్ కంటెస్టెంట్కి లైన్లో నిలబెట్టాడు. నేను ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్నాను, డిమాండ్ పవన్ విన్నర్ కంటెస్టెంట్ కాదా, ఇమాన్యుల్ విన్నర్ కంటెస్టెంట్ కాడా. ఇప్పుడు డిమాండ్ పవన్ కామెడీ చేయడబ్బా, కామెడీ చేయడం, కానీ కామెడీ కాకుండా ఇంట్లో వర్క్స్ కావచ్చు, డీసెంట్గా ఉండడం కావచ్చు, ఒక్క అమ్మాయితోనే ఉంటాడు. మళ్ళీ 10 మంది అమ్మాయిలతోటి అంటే మిస్బిహేవియర్ చేస్తాడు, పిచ్చిగా బిహేవ్ చేస్తాడు, చేయడు. ఒక అమ్మాయితోటే ఉంటాడు, ఆ అమ్మాయికి ఉన్న నెగిటివిటీ వల్ల మనోడికి నెగిటివిటీ వచ్చింది తప్ప సొంతంగా ఇతనికి ఉన్న నెగిటివిటీ ఏంటిది? టాస్కులలో 200గా 1000% ఇస్తాడు. ఇంకా ఈ వంట దగ్గర కిచెన్ దగ్గర కావచ్చు అన్ని రకాలుగా హెల్ప్ఫుల్గా ఉంటాడు. అందరికీ ఫ్రెండ్లీ వైబ్ తోటే ఉంటాడు. ఎక్కడ కూడా ఎవరితోటి అసలు ఎవరైనా డిమాండ్ పవన్ గురించి నెగిటివ్ చెప్పు అంటే చెప్పలేరు, ఓన్లీ రీతుతో ఉండడం తప్ప ఇంకెవరు నెగిటివ్ చెప్పలేరు. రివ్యూవర్స్ చెప్పలేరు, హౌస్ మేట్స్ చెప్పలేరు, బయటకు వచ్చిన వాళ్ళు చెప్పలేరు, లోపల ఉన్న వాళ్ళు చెప్పలేరు. అది డిమాండ్ పవన్ సిచ్యువేషన్. సరే, కళ్యాణ్ పడాలా లైన్లో ఉన్నాడు బాగానే, అంటే టాప్ కంటెస్టెంట్గా 1-2 కంటెస్టెంట్గా ఉన్నాడు. సో డిమాండ్ పవన్ ఎంత తక్కువ? డిమాండ్ పవన్ తక్కువ ఏం కాదు, చాలా మంచి కంటెస్టెంట్. ఇమాన్యుల్ సూపర్ కంటెస్టెంట్, నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్. కానీ ఇమాన్యుల్ లవ్ ట్రాక్ అనేది లేదు, ఓ ట్రాక్ లేదు కాబట్టి ఇంకొంచెం హైలైట్ కాలేదు. కానీ ఇమాన్యుల్ ఫన్ చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. అదే ఫన్ ఎంటర్టైన్మెంట్ ఒకటే. అండ్ కిచెన్ దగ్గర హెల్ప్ చేసుడు కావచ్చు, లేదంటే హౌస్లో అందరితో ఉండే బిహేవియర్ కావచ్చు. ఓన్లీ ఏంటంటే పంచాయతీలు పెట్టుకోడు అనేది ఒక్కటే మైనస్ తప్ప విన్నర్కి ఏం అర్హత లేదు అతనికి. అన్ని అర్హతలు ఉన్నాయి. డిమాండ్కి ఏం అర్హతలు? అన్ని అర్హతలు ఉన్నాయి. ఈవెన్ రీతు చౌదరి కూడా గట్టిగా ఆడుతుంది అబ్బా. ఏ మాటకా మాట రీతు చౌదరికి బయట ఉన్న నెగిటివిటీ తప్ప లోపల ఏం నెగిటివిటీ ఉంది? తను చాలా గట్టిగా ఆడుతుంది, పాయింట్స్ గట్టిగా కొడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది, గట్టిగా కొట్లాడుతుంది. ఈవెన్ వీళ్ళిద్దరికంటే నామినేషన్లలో గట్టిగా కొట్లాడగలిగే సత్తా ఉన్నది రీతు చౌదరికి. లైక్ దీస్ కంటెస్టెంట్స్ ఉండగా కూడా మనం కొంతమందిని హైలైట్ చేసుకుంటూ పోయినామన్న ఫీలింగ్, అంటే హైలైట్ అవుతున్నారు బయట. హైలైట్ చేసుడు కదా, హైలైట్ అవుతున్నారు, ఆటోమేటిక్గా అవుతున్నారు. అది ఎందుకు అనేది మనకు కూడా తెలియదు. ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అంటే మరి నాకు ఆ ఫ్యాన్ బేస్ కూడా అది బయట ఎక్కడ కూడా నాకు రియలా అబద్ధమా కూడా తెలియదు. సరే, నాగార్జున గారు ఇంకెవరెవరిని ఏం అడిగారో ఒకసారి మనం చూసుకొని ఈ వీడియో క్లోజ్ చేసుకుందాం. డిమాండ్ పవన్ని అట్లా అడగడం మీద మీ ఒపీనియన్ ఏంది? అది డిమాండ్ పవన్కి మంచి ప్లస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఆడియన్స్లో చాలా ప్లస్ అవుతుంది. మనోడు విన్నర్ కంటెస్టెంట్, టాప్ 5 కంటెస్టెంట్గా పోతాడు నాకు నమ్మకం ఉన్నది. ఎన్నో సీజన్స్లలో ఇలా నాగార్జున సార్ అనవసరమైన కారణాలతో ఎవరినైతే తిడతారో వాళ్ళు చాలా ముందుకు పోయారు. అవసరమైన కారణాలు ఉండి కూడా తిట్టకపోయిన వాళ్ళు కూడా ముందుకు పోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ బేబీలు ఉంటారు కదా, వాళ్ళు ముందరికి పోయిన వాళ్ళు ఉన్నారు అనుకో, అది వేరే విషయం. మాదిరి అక్కకి కొంత సపోర్ట్ చేసినట్టుగానే మాట్లాడారు నాగార్జున గారు అనేది ఇన్ఫర్మేషన్. మాదిరి అక్క రీతుకు సంబంధించిన ఈ నామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మెన్షన్ చేశారంటే హెల్తీ బాండ్స్, అన్హెల్తీ బాండ్స్. నువ్వు కరెక్టే చెప్పినావు అమ్మ అన్నట్టుగా అన్హెల్తీ బాండ్స్ అన్న టాపిక్ మీదకి తీసుకొచ్చి ఇక్కడ డిమాండ్ ఎక్కిర్రు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. మరి చూద్దాం అది అట్లనే జరిగిందా లేదా. అయితే బర్నీ అన్న సేఫ్ గేమ్ గురించి ఆడియన్స్ త్రూ మళ్ళీ ఒక మెసేజ్ ఇప్పించారంట నాగార్జున గారు బర్నీ అన్నకి. ఎన్నిసార్లు చెప్తే సార్, బర్నీ అన్న సేఫ్ గేమ్, బర్నీ అన్న బాండింగ్స్, బర్నీ అన్న బంధాలు భుజాల మీదకి ఎక్కినాయి, కిందికి దిగినాయి, కిందికి పోతున్నావు, నీ గేమ్ నాశనం అయిపోతుంది, బంధాల వల్ల నువ్వు మొత్తం ఖరాబ్ అవుతున్నావు, ఎప్పటి నుంచో చెప్తారు. సెకండ్ వీక్ నుంచి మొత్తుకుంటారు. అయినా కానీ ఆయన మారలేదు. మనిషి మారలేదు, తడి మమత తీరలేదు అన్నట్టుగా ముందరికి పోతా ఉన్నది. అది ఎక్కడ చేంజ్ అని రాలేదు. ఇక వీడియోలు ప్లే చేసి వంకాయలు బెండకాయ ఆలుగడ్డ పంచాయతీ కావచ్చు, రాము
సంచాలక పంచాయతీ కావచ్చు, ఈ రీతు చౌదరిది ఇది కావచ్చు, ప్రతిదీ కూడా వీడియోలు ప్లే చేసుకుంటూ చూపించి నువ్వు చేసిన మిస్టేక్ ఇది, నువ్వు చేసినది అది అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారంట నాగార్జున సార్. ఈ రీ ఎంట్రీల గురించి మనం ఒకటి యాక్చువల్లీ ఇగో మనం ఫన్నీగా అడిగిన క్వశ్చన్స్, మనం సర్కాస్టిక్ అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా వచ్చినాయి. అందులో భాగంగా ఇది కూడా మనం అన్నాం కదా, రీ ఎంట్రీ, రీ ఎంట్రీ, రీ ఎంట్రీ, రీ ఎంట్రీ అన్నది కదా. యాక్చువల్లీ 5 సార్లు ఎంట్రీ ఇచ్చిండబ్బా బిగ్ బాస్ స్టేజ్ మీదకి. బిగ్ బాస్ హౌస్లోకి 4 సార్లు ఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ స్టేజ్ మీదకి డబల్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఘనత కూడా ఈయనదే. బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఒకసారి ఎంట్రీ ఇచ్చిండు, డబ్బా పట్టుకొచ్చిండు, బర్నీ అన్న బాక్స్ పట్టుకొచ్చిండు, వద్దు ఇది ఉంటే నేను పంపించమంటే పెయింట్, మళ్ళీ వచ్చేప్పటికి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిండు. అక్కడి నుంచి రీ ఎంట్రీలు స్టార్ట్. హౌస్లోకి వచ్చిండు, ఫస్ట్ ఎంట్రీ, ఆ తర్వాత ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నామినేషన్ పోవడానికి వచ్చిండు, సెకండ్ ఎంట్రీ, ఆ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ అని వచ్చిండు, థర్డ్ ఎంట్రీ, ఆ తర్వాత మళ్ళీ పక్కబొక్కలు ఇరిగినాయి అని చెప్పి బయటకు పోయి హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ వచ్చిండు, ఫోర్త్ ఎంట్రీ, రీ ఎంట్రీ, రీ ఎంట్రీ, రీ ఎంట్రీ. సో ఈ ఎంట్రీల గురించి నాగార్జున సార్ కూడా కామెడీ చేసుకుంటూ అడిగిండట, ఏంటయ్యా చుట్టాలు ఇంటికి వచ్చినట్టు వస్తుంటావు వెళ్తుంటావు, ఇప్పటికైనా పర్మనెంట్గా వచ్చినట్టేనా, పర్మనెంట్ హౌస్మేటే కదా అని చెప్పి అడిగిండట. శ్రీజాని ఎలాగొట్టి మెడల్ పట్టుకుని బయటకు నూకి ఏవి కూడా ప్లే చేయకుండా ఇప్పుడు పర్మనెంట్ హౌస్మేట్కి ఒకరిని పట్టుకొచ్చి పెట్టి, సార్ మీరు హ్యాపీ కదా, బిగ్ బాస్ మామ హ్యాపీ సార్, టైల్స్ ఎత్తున్నారంటగా. ఇలా బయటకు పోయి వస్తే వాళ్ళకి ఏం జరుగుతుందో, లోపల ఏం జరుగుతుందో అంతా తెలిస్తే ఈ వైల్డ్ కార్డులు, ఈ రీ ఎంట్రీలు ఇవన్నీ పెట్టుకుంది ఎందుకు సార్ దండగా. ఇవన్నీ పక్కన పెడితే నిన్న మన నాగ్ సార్కి ఏమున్నాయి అనే వీడియో చేసినాం కదా, అందులో సరదాగా నేను కొన్ని విషయాలు చెప్పిన. ఈ బ్లెస్సింగ్ పవర్ గౌరవ్కి తెలియదట, జరంత చెప్పురు సార్ అని చెప్పిన. దాని గురించి సపరేట్ షార్ట్ వీడియో ఒకటి కూడా మన ఇన్స్టాగ్రామ్లో పెట్టినాం, చూడలేదో చూడురి. మన ఇన్స్టాగ్రామ్లో వీడియోలు కూడా లచ్చలలో పోతూ ఉన్నాయి, చాలా ఎక్కువ రీచ్ ఉంది, ఒకసారి చూసే ప్రయత్నం చేయరు. Seenu65_official. అండ్ నేను ఇంకొక మాట కూడా చెప్పిన, అక్కా బ్రో మీమ్ ఉంది సార్, 10కి 9కి అదే మన ఈ వీడియో స్టార్టింగ్ కూడా చెప్పిన కదా. సో ఆ మేము ఒకటి ప్లే చేయండి సార్, గమ్మత్తు ఉంటుంది అని చెప్పిన. అట్నే ఇలాంటి వీడియోలు కూడా ప్లే చేయడం జరిగింది. మనం అనుకున్నట్టుగా మనం అన్న సజెషన్స్ అన్నీ కూడా అక్కడ ప్లే అవుతాయి. మీకు తెలుసు, ప్రతి వారం చూసిందే, ప్రతి వారం మనం చెప్పినాయి మ్యాక్సిమం, అది కామెడీగా చెప్పినా, సీరియస్గా చెప్పినా, ఫన్నీగా చెప్పినా, గిట్ల చేస్తే బాగుంటుంది, గిట్ల ఉంటే బాగుంటుంది మనం ఒక వీడియో పెడితే దానిలోకి ఖచ్చితంగా కనీసం మన సొంత డబ్బా కొట్టుకున్నా కానీ మనకు 50% అయినా అక్కడ ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది, మీకు తెలుసు. అట్నే నిఖిల్, సాయికి, గౌరవ్కి కొంచెం కనబడట్లేదు, కొంచెం కనబడాలి అని ఒక చిన్న వార్నింగ్ ఇవ్వడంతో పాటు, గౌరవ్ ఈ మధ్య కనబడుతున్నావు కానీ నీ దగ్గర ఉన్న ఒక బ్లెస్ పవర్ ఉంది కదా, బ్లెస్ పవర్ నీకు తెలియలేదు, ఆ పవర్ ఏందో చెప్తా పాటు అది యూటిలైజ్ చేసుకోమని చెప్పిండట. అది యూటిలైజ్ చేసుకుంటే గౌరవ్ నెగిటివ్, కానీ మేబీ అంటే ఇఫ్ ఇన్ కేస్ ఈరోజు గౌరవ్ ఉంటాడా, ఎలిమినేట్ అవుతాడా అనే దాన్ని బట్టి తర్వాత యూజ్ చేయడా చూద్దాం. అయినా బెల్ట్తో కొట్టడం అనేది మాత్రం నాకు నచ్చలేదు అబ్బా, ఇప్పటికీ నాకు అదే మనసులోకి వెళ్ళవచ్చు. బెల్ట్తో కొట్టడం అఫ్కోర్స్ చెప్పొచ్చు, గట్టిగా వార్నింగ్ ఇవ్వచ్చు, కానీ బెల్ట్తో కొట్టడం కరెక్ట్, బెల్ట్తో కొట్టాలి కదా అని ఇలాంటివి చేస్తే మన ఇళ్ళల్లో అయితే బెల్ట్తో కొట్టడం అనడంతో పాటు భార్యని పిలిచి బెల్ట్తో కొట్టాలి కదా అని అంటే, కాదు సార్ బెల్ట్తో కొట్టడం కాదు, పంపించడం కూడా కాదు, కొంచెం ఏదైనా పనిష్మెంట్ ఇద్దాం సార్ సీరియస్గా అనట. ఇక్కడ కూడా నీ సేఫ్ గేమ్ లేదా అని చెప్పి నాగార్జున సార్ మళ్ళీ సేఫ్ గేమ్ గురించి తీసిండట. సో ఈ రాముకి, ఇమాన్యుల్కి మధ్యలో జరిగిన బొమ్మల టాస్క్లో తనుజాకి సంబంధించిన ఉంది కదా, తనుజాకి పాజిటివ్ ఉంటుంది, ఇది ఖచ్చితంగా ప్లే చేస్తారని చెప్పిన, గుర్తుందా నిన్న వీడియోలో నాగార్జున సార్ అడగడానికి ఏమున్నాయనే వీడియోలో నేను నిన్న చెప్పిన, తనుజాకి ఖచ్చితంగా ఇది పాజిటివ్ వీడియో కాబట్టి ఖచ్చితంగా ప్లే చేస్తారని చెప్పిన. అది ప్లే చేసి ఇమాన్యుల్ నువ్వు సైగ చేస్తేనే అక్కడ రాముకి ఇచ్చింది, లేదంటే రాముకి ఇవ్వకపోయేది, ఖచ్చితంగా నీ గురించి పొట్లాడింది, కానీ నువ్వు సైగ చేసినావని అటు ఇచ్చింది అని అంటే, సార్ అది నేను కావాలని అట్లా సైగ చేయలేదు సార్, నేను అన్నది వేరే సార్, నీకు నచ్చింది ఏదో చేసుకో అన్నట్టుగా అన్నాను సార్. ఏదో ఒకటి మషిమారెడ్డిగా చేసే ప్రయత్నం చేసిండు. ఇక్కడ ఇమాన్యుల్కి నెగిటివ్, తనుజాకి పాజిటివ్. సో తనుజాకి సంజన విషయంలో పాజిటివ్ చేసిరు, ఇమాన్యుల్ విషయంలో పాజిటివ్ చేసిరు, అండ్ భరణి అన్న విషయంలో పాజిటివ్ చేస్తారు, అండ్ ఇంకోటి ఏంది మన కళ్యాణ్ విషయంలో పాజిటివ్ చేస్తారు. జనాలంతా కూడా సూపర్ 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 అని చప్పట్లు కొడతారు. ఇంకేంది ఇది సంగతి, అంతే. ఇది మన సాటర్డే ఎపిసోడ్లో చూస్తున్నాం. ఇంకా ఇంతకు మించి కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది ఎపిసోడ్, చూసే ప్రయత్నం చేయరు. అండ్ ఎలిమినేషన్ అప్డేట్ రాగానే మీకు వీడియో చేసి పెట్టేస్తా, ఓకేనా. ఇద్దరిట్లో ఎలిమినేషన్ ఉంటుంది, మాదిరి కానీ గౌరవ్ కానీ. మాదిరి కోసం స్టోన్ యూజ్ చేస్తే గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు. గౌరవ్ అంటే మాదిరి కోసం స్టోన్ యూజ్ చేయకపోతే, ఆ సూపర్ పవర్ అనేది యూజ్ చేయకపోతే అప్పుడు మాదిరి ఎలిమినేట్ అవుతారు. కానీ మాదిరిని ఎలిమినేట్ చేయరేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే మాదిరి దగ్గర ఒక సూపర్ పవర్ ఉంది. ఏది? ఈ గోల్డెన్ బజర్ కాదు, పంచాయతీలు పెట్టే పవర్. అంటే ఇప్పుడు తనుజా సైడ్ నిల్చోవడానికి మాదిరక్క కరెక్ట్గా ఉంటుంది. సో తనుజా వర్సెస్ భరణి జరగాలంటే మాదిరక్క ఉండాల్సిందే ఖచ్చితంగా. మ్యాడీ ఉంటేనే డాడీతో గొడవ అవుతుంది, లేదంటే రాదు.
మ్యాడీ లేకపోతే వెంటనే ఈమె పోయి డాడీ సంకలో చేరుతుంది. డాడీ 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 నన్ను 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 అంటుంది. అలాంటివి జరగకుండా సపరేట్గా ఉంటే తనుజ కూడా మైలేజ్ ఎక్కువనే వస్తుంది దీనివల్ల. సో తనుజ సపరేట్ అయ్యి మ్యాడీ తనుజ ఒక సైడు భరణ్యతో పంచాయతీ కూడా అయింది కదా ఇప్పుడు మ్యాడీకి డాడీకి పంచాయతీ అయింది. బిర్యానీ థమ్స్అప్ దాంట్లో పంచాయతీ అయింది. 2 చేతులతో తినాలని చెప్పారు బిర్యానీ. ఒక చేత్తో బిర్యానీ, ఇంకో చేత్తో థమ్స్అప్. కానీ వీళ్ళు 2 చేతులతో తినడం బదులు ఇద్దరికి పోయి కొట్టాడుకున్నారంట. ఇద్దరు కలిసి బిర్యానీ తినలే. మాధురి అండ్ తనుజ హట్ అయ్యారు, తినలేదు. దివ్యతో కూడా పంచాయతీ అయింది. సో ఇలాంటివన్నీ జరిగినాయి. ప్రతి దానిలో గొడవేంటమ్మా నువ్వు అని చెప్పి దివ్యనికితో కూడా నాగార్జున సార్ క్లాస్, అది కూడా మా తనుజతో గొడవ పెట్టుకున్నామని కొంచెం క్లాస్ బీకిరంట. సో ఇది మ్యాటర్. సరే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. ఎలిమినేషన్ అప్డేట్తో వచ్చేస్తా. అంతవరకు సెలవు. టాటా బై బై, నమస్తే, షబ్బా ఖైర్. మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. డెమాన్ విషయంలో కావచ్చు, తనుజ విషయంలో కావచ్చు. ప్లీజ్ కామెంట్ బిలో.